హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పటికే ఆయనకి మీద దాదాపు 7 కేసులు పైగా నమోదైనటువంటి నేపథ్యంలో చాలా కేసుల్లో ముందుగానే బెయిల్ వస్తూ వచ్చింది. ఆ తర్వాత చివరిలో ఆయన విడుదలవుతారనుకునేటువంటి నేపథ్యంలో సడన్గా ట్విస్ట్ ఇస్తూ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రభుత్వం మరో కేసు పెట్టింది. ఆ కేసు పెట్టి ఆయనకి సంబంధించి మళ్ళీ జైల్లో ఉండేటువంటి పరిస్థితిని కూడా తీసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాల రీత్యా ఆయన తీవ్రంగా శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులతో జైల్లోనే ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కోర్టుకు వెళ్తూ వచ్చారు. కోర్టు వెంటనే ఆయనకి చికిత్స అందించాలంటూ కూడా చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి కూడా ఆయన చాలా కాలం పాటు హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత మళ్ళీ యథావిధిన జైలుకు కూడా పంపిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీకి ఆయన ప్రధానంగా ఇబ్బంది పడుతున్నటువంటి కేసు ఏదన్నా ఉందంటే నకిలీ ఇళ్ల పట్టాల కేసు. ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి గత కొంతకాలంగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు గుడివాడ కోర్టు ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా తెలిపింది. ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనకి బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పేసి కోర్టు ఈరోజు తీర్పునిస్తూ వచ్చింది. రేపు వల్లభనేని వంశీ జైలు నుంచి కూడా విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలిసింది. ఆయన రేపు ఈవినింగ్ వరకు విడుదల చేస్తారు. ఎందుకంటే కోర్ట్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా జైలుకి పంపించి జైలు అధికారులు పరిశీలించాలి కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నం లేదంటే రేపు ఈవినింగ్ వరకు కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు సుమారు 6 గంటలు కావస్తుంది కాబట్టి ఇక ఇప్పుడు విడుదలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వంశీని రేపు విడుదల చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం వరకు మాత్రం వల్లభనేని వంశీకి సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించిన కేసు కావచ్చు, ఆ తర్వాత ఆయన కిడ్నాప్ కేసుకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేసుకు కావచ్చు, ఇలా కొన్ని కేసులన్నింటినీ కూడా ఆయన మీద వరుసగా ప్రభుత్వం బనాయిస్తూ వచ్చింది. అన్నిట్లో కూడా వంశీకి కూడా కొంత ఊరట కూడా దక్కినటువంటి నేపథ్యంలో చివరిగా ఈ కేసుకు సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి ఉత్కంఠ నేపథ్యంలో వల్లభనేని వంశీకి ఈ రోజు అయితే బెయిల్ వచ్చి వచ్చింది. దాదాపు 130 రోజులకు పైగా వల్లభనేని వంశీ జైల్లోనే ఉంటూ వచ్చారు. ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతూనే జైలు జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వంశీ దాన్ని కక్షపూరితంగా చేశారా లేదంటే నిజంగానే వంశీ తప్పులు చేశారు కాబట్టి చేశారనేది కూడా ఆ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా ఎలా జరిగినాయి కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఎట్టకేలకు కోర్టుల నుంచి వల్లభనేని వంశీకి కొంత ఊరట లభిస్తూ వచ్చింది. రేపు ఆయన విడుదల కూడా కాబోతున్నారు. ఒకంత వైసీపీకి సంబంధించి చాలా కాలంగా వల్లభనేని వంశీ ఆయన ఇంక పక్కెళ్ళిపోతారు, రాజకీయాల నుంచి తప్పుకుంటారు, ఈ రకంగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇంక ఉండరు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయన భార్య పొలిటికల్గా ఎంట్రీ ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా ఒకవైపు నుంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వల్లభనేని వంశీకి సంబంధించిన అంశం మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంత ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తూ వస్తుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలకు అధికారం పోయిన తర్వాత జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా వల్లభనేని వంశీ ఎపిసోడ్ చూస్తుంటే ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు వల్లభనేని వంశీకి సంబంధించి దాదాపు 130 రోజుల తర్వాత వల్లభనేని వంశీకి ఈ కేసుల్లో బెయిల్ వస్తూ వచ్చింది. అన్ని కేసులకు సంబంధించి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి రేపు వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.